పాకిస్తాన్‌కి భారతదేశం కొత్త షాకు ఇచ్చింది. ఇది మనం ఆల్రెడీ వాస్తవంగా చెప్పాలంటే యుద్ధంలో ఉన్నాం. నేను మొన్నటి నుంచి చెప్తోందదే. యుద్ధం అంటే మనం సినిమాల్లో చూపించినట్టు డైరెక్ట్ అటాకే కాదు. ఇండైరెక్ట్ అటాక్ ఉంటుంది. సామదాన భేద దండోపాయాల తరహాలోనే ఇది ఒకటి ఆర్థిక పరమైనటువంటి దిగ్బంధం. పాకిస్తాన్‌కి ఐఎంఎఫ్ అప్పివ్వాలి. వందల కోట్ల రూపాయల డబ్బులు. భారతదేశం ఐఎంఎఫ్‌ని అప్రోచ్ అయింది. మీరెందుకు అప్పులిస్తారు? ఒక దేశ అభివృద్ధి కోసం అప్పులిస్తారు. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది? మీరిచ్చిన అప్పులు తీసుకుంటుంది. అందులో మూడొంతులు డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ సైనికాధికారులకు ఇస్తుంది. ఆ సైనికులు అందులో ఉన్నటువంటి మూడొంతులు డబ్బులు తీసుకెళ్ళి తీవ్రవాదులకు ఇస్తారు. తీవ్రవాదులు ఆ డబ్బులు తీసుకెళ్ళి మిగతా తీవ్రవాదుల దగ్గర ఆయుధాలు కొంటారు. ఆ ఆయుధాలు పట్టుకుని భారతదేశంలోకి వస్తారు.